మంచి పదును మీద ఉంది. ఎక్కడి నుంచి తెప్పించావు? ఇప్పుడే కడప నుంచి తెప్పించా అన్న. నమస్తే గజ్జల గారు. నమస్తే. ఈ రాష్ట్రంని ఏం డెవలప్ చేశారంటే మీరు ఏం చెప్తారు సార్? ఏం డెవలప్మెంట్ చేశామా? ఆ లుచ్చా నా కొడుకు తెచ్చాడా? మేము వచ్చాకే రొయ్యల బండి తెచ్చాం. మా గవర్నమెంట్ లో మందు బాబులకు మందు కూడా అమ్ముతున్నాం. అదేంటి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ రావా? ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ ఊరిని పట్టించుకునే నాయకుడే లేడురా. అన్నొచ్చిండు, మీ ఇంటికి మీ బిడ్డ వచ్చిండు. ఇంటింటికి కిలో బంగారం ఇస్తా. ఈసారి మేము మీకు ఓటు వేయడం లేదు సార్. అవతల వాళ్ళు ఎంత ఇస్తున్నారక్క చెప్పు, వాళ్ళకంటే 2000 ఎక్కువే ఇద్దాంలే. ఎమ్మెల్యే మీద నీ ఎదురు తిరిగి ఎంతటి వాడి వెంట్రా? ఎదురు తిరిగితే నరికేస్తాం. మిస్టర్ రాము, చెప్పు, ఏ పార్టీ ఎంత ఇచ్చింది, ఎంత అందుకున్నావు? మా ఓటు మా ఇష్టం, మాకు నీతులు చెప్పడానికి నువ్వెవడివి? నీ ఓటు నువ్వు అమ్ముకో, తప్పులేదు. కానీ నీ ఓటుకి ముడిపడున్న నీ జీవితాన్ని అమ్ముకోకు. మీరు తీసుకున్న 100కి, చీరకి, సారా సీసాకి మీరు వేసే ఓటుని తాకట్టు పెట్టారు. అమ్మఒడి అమ్మఒడి అని అమ్మ చేతిలో 500 పెట్టి అయ్యే దగ్గర నుంచి అరగంటలో లాగేసుకుంటారు. గుర్తుపెట్టుకో. నాకు నిజాయితీగా రాజకీయం చేసే దమ్ముంది. నీకు డబ్బు తీసుకోకుండా ఓటేసే దమ్ముందా? రా, కదలిరా. ఇదే నా గుర్తు. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. తమ్ముడు రండి ఇవ్వు, మన క్లాస్లో ఇవ్వు.